హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని త్రిదండి చినజీయ స్వామి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముచ్చింతల ఆశ్రమంలో ఈ నెల 20 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న సమతా కుంభ్ 2024కు రేవంత్ ను చినజీయ స్వామి ఆహ్వానించారు. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు. తనను గతంలో విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డిని చినజీయ స్వామి కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమ్మక్క సారలమ్మలు దేవతలు కాదంటూ గతంలో చినజీయ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ పౌరుషం సంస్కృతికి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మలను చినజీయ అవమానించారని, ఆయన యాదగిరిగుట్ట ఆగమ శాస్త్ర సలహాదారుడి హోదా నుంచి తప్పించారని రేవంత్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఆ సందర్భంలో చినజీయర్కు కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోను కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. ఆంధ్ర స్వాములకు తెలంగాణ సీఎం గులాం అయ్యారంటూ రేవంత్ రెడ్డి అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ చినజీయర్ భేటీపై ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డిని త్రిదండి చినజీయ స్వామి కలవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని వెనుక గల కారణాలేంటి? గతంలో రేవంత్ రెడ్డి ఆయన్ని విమర్శించడం, ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కూడా గత సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేయడం చాలా విషయాలైతే జరిగాయి. మరి ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గాయత్రి, ఈ రోజు ఈవినింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి ఆయనని 2024 సమతామూర్తి స్టాచ్యూ ఏదైతే ఉందో, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అక్కడ శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలకి ఇన్విటేషన్ గురించే వెళ్లారి అని ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చినజీయర్ స్వామి పైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో సీఎం రెసిడెన్స్ లో త్రిదండి చినజీయర్ స్వామి కలవడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముచ్చింతల ఆశ్రమంలో ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 1 వరకు సమతా కుంభ్ ఈవెంట్ ఏదైతే ఉందో, ఆ 108 దివ్య దేశాలు ఏవైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఆ 108 దివ్య దేశాలకు సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కుంభ్ అనే ఒక ఈవెంట్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికే వెళ్లారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా చినజీయర్ స్వామి ఆయన బేసిక్ గా ఒక మఠాధిపతి సన్యాసం స్వీకరించిన చినజీయర్ స్వామి పైన గతంలో కొంత వివాదం కూడా రేగిందని చెప్పుకోవాలి మనము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చాలా అత్యంత సన్నిహితంగా మెలిగారని కూడా ఆయన పైన అప్పట్లో చాలా పెద్ద ఒక సంచలనంగా ఆయన పైన వార్తలు కూడా నడిచాయి. అయితే కొంతమంది ఏమంటారంటే కేసీఆర్ చాలా దైవం పట్ల చాలా భక్తి కలిగిన వ్యక్తి, అలాగే ఆయన తరచుగా మఠాధిపతులను కానీ స్వాములను కలుస్తారని చెప్పేసి కూడా అప్పటికి బీఆర్ఎస్ నేతలు అప్పట్లో కొద్దిగా కవర్ చేసినప్పటికీ ఈ రోజు త్రిదండి చినజీయర్ స్వామి కలవడం కూడా కాస్త హాట్ టాపిక్ గా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే తనను గతంలో విమర్శించిన రేవంత్ రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు చినజీయర్ స్వామి కలవడం కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది, చర్చనీయాంశంగా మారింది. సమ్మక్క సారలమ్మల దేవతలు కాదంటూ గతంలో చినజీయర్ స్వామి చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ పౌరుషం సంస్కృతి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మలను చినజీయర్ స్వామి అవమానించారని, ఆయన యాదగిరిగుట్ట ఆగమ శాస్త్ర సలహాదారుడి హోదా నుండి కూడా తప్పించాలని అప్పట్లో అపోజిషన్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ ని కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ సందర్భంలో మనం ముందుగా చెప్పుకున్నట్టు గత సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ, అలాగే దాంతో పాటు స్వాముల మఠాధిపతుల సాన్నిహిత్యం ఎక్కువగా కోరుకుంటారు. అయితే ఆ సందర్భంలో చినజీయర్ స్వామికి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోలు కూడా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అప్పటి అపోజిషన్ లీడర్ గా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షేర్ చేశారు. అలాగే ఒక అలిగేషన్స్ కూడా వేశారు. ఆంధ్ర స్వాములకు తెలంగాణ సీఎం గులాం అయ్యారంటూ కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతము చినజీయర్ స్వామి వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం కూడా ఒకటేసారి ర్యాండమ్ గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేటివి కూడా ప్రధానంగా కూడా ఒకటేసారి ఒక రైజ్, ఒక కర్టెన్ రైజ్ అయినట్టు
సడన్ గా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రల్ సెరమనీ అప్పుడు కూడా కాస్త వివాదం రేగింది. అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు శిలాఫలకం లేకుండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పేరు, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా పేరు కూడా శిలాఫలకం పైన పెట్టడం కూడా అప్పట్లో కూడా కాస్త దుమారం రేగింది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చిన్నజీయర్ స్వామిని కొన్నాళ్లు దూరం పెట్టారనేది కూడా ప్రచారం జరిగింది. వాస్తవికంగా ఇన్ జనరల్ గా హిందూ మత సంస్థలు కానీ ఆధ్యాత్మిక వేత్తలు కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మఠాధిపతులకు రాజకీయ నేతలతో ఏం సంబంధం ఉంటుంది, రాజకీయ నాయకులు స్వతహా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తారు, ఈ మఠాధిపతుల దివ్య ఆశీస్సుల గురించి వెళ్లి వాళ్ళ మార్గనిర్దేశం కోసము సరైన మార్గంలో నడవాలి అనే దాని చందానే వెళ్లి ఈ రాజకీయ నేతలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి శ్రీచరణ్, ఇందాక మీరు అన్నట్టు గత సీఎం కి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఎక్కువగా నిర్వహించేవారు. మనం కూడా చాలా చూసాం, హోమాలు, యజ్ఞాలు ఇటువంటివి. వీళ్లు కూడా పీఠాధిపతులు కూడా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. కేవలం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టే ఇన్వైట్ చేశారనుకోవాలా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? అలాగే రేవంత్ ఎలా స్పందించారు? గాయత్రి, ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లో, మన పురాణాలలో, ఇతిహాసాలలో ఏం చెప్తారంటే రాజ్యంలో రాజు ఎవరైనా సరే, రాజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ కేటగిరీ హీ బిలాంగ్స్ టు, ఎవరైనా సరే రాజుని మఠాధిపతులు కానీ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఈ సన్యాసం స్వీకరించిన యతీంద్రియులు అంటారు, వీళ్ళందరూ కూడా రాజ్యం సుభిక్షంగా ఉండేటందుకు ఇటు ఋత్వికులతో పాటు ఈ మఠాధిపతులు కూడా నిత్యం యాగాలు చేస్తా ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ అనే రాజ్యానికి రాజ్యాధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దానిలో భాగంగానే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆయన ఎవరైతే ఉన్నారో రామానుజాచార్యుల వారి బ్రహ్మోత్సవాలకి ఇన్వైట్ చేశారో అనేది కూడా ప్రస్తుతానికి వినపడుతోంది. ఉంది. దీని వెనకాల ఎలాంటి రాజకీయ ఎజెండా గానీ ఎలాంటి పొలిటికల్ నరేషన్ అనేది లేదు. కేవలం ఇది ఒక ఇన్విటేషన్ మాత్రమే. ఒక చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఆ బ్రహ్మోత్సవాలకి ఇన్విటేషన్ మాత్రమే వెళ్లారని కూడా ఇటు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.